రాష్ట్రంలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ చర్చనీయాంశంగా మారడానికి ప్రధాన కారణంగా చూసుకుంటే ఈ నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే ఈ ఫ్లెక్సీల్లో ఈ నియోజకవర్గం ప్రత్యేకించి చూసుకుంటే జనసేన కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ కూడా ఈరోజు జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడంతో ఈరోజు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ఫ్లెక్సీల పైన చూసుకుంటే ఈ జనసేన అభిమానులు, జనసేన కార్యకర్తలు, అలాగే వీర మహిళలు కూడా మండిపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు ఈ ఫ్లెక్సీలు ఎందుకు ఇలా వెలిసాయని కొంచెం లోపలికి వెళ్ళి భాగంగా చూసుకుంటే, ప్రధానంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో గొర్రెల గ్రామానికి సంబంధించిన డయేరియా బారిన పడి కొంతమంది చనిపోయిన పరిస్థితులు అయితే కనిపించాయి. అదే క్రమంలో ఆ కుటుంబాలని పరామర్శిస్తూ వచ్చినటువంటి జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఆ మధ్యకాలంలో వచ్చారు. ఇదే క్రమంలోనే ఆనాడు ప్రకటించినటువంటి ఆర్థిక సాయం కూడా ₹1,00,000 అయితే ప్రకటించారు. అయితే ఆ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఈ మధ్యకాలంలో జరిగింది. ఈ మధ్యకాలంలో జరిగిన చెక్కుల పంపిణీకి ముఖ్య అతిథిగా అయితే మాత్రం వేములపాటి అజయ్ కుమార్ కూడా ఈ యొక్క ముఖ్య నాయకులుగా అయితే వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలోనే ఏదైతే ఈ ఫ్లెక్సీలు అయితే వెలిసాయి, ఈ ఫ్లెక్సీల్లో చూసుకుంటే ఎక్కడ కూడా జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడంతో ఈ యొక్క నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం అయితే మాత్రం చూడొచ్చు, ఏదైతే టిట్కో చైర్మన్ ఫోటోతో పాటు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే తాలూకా మనుషుల ఫోటోలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ సంబంధించిన ప్రధానంగా చూసుకుంటే ఇదే కాదు, ఆ చివరి వరకు కూడా కొన్ని వందల ఫ్లెక్సీలు అయితే వెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ఫ్లెక్సీలే కాకుండా ఈ ఫ్లెక్సీలు సుమారుగా ఈ రోజుకి వెలిసి వారం రోజులు కావస్తున్నా సరే ఈ ఫ్లెక్సీలను కూడా ఎవరు పట్టించుకోలేదని కూడా మరొక వైపు అయితే మాత్రం ఈ జనసేన నాయకులు అలాగే వీర మహిళలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని పట్ల చూసుకుంటే ఈ కిందలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా జనసేన నుంచి, అది ఇంతకు ముందు చూసుకుంటే వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చారు, వాళ్ళు మాత్రం ఈ ఫ్లెక్సీలు వేశారు, ఉద్దేశపూర్వకంగా వేశారని కూడా కొంతమంది అయితే విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఇటువంటి చర్యల మీద అయితే మాత్రం ఒక విధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా తెలిసినట్టు కూడా ఉంటున్నారని కూడా మరొక వైపు అయితే మాత్రం పలువురు చర్చిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అదే ప్రధానంగా మనం చూడొచ్చు, ఏదైతే కనిపిస్తుందో బ్యానర్ ఐటమ్ కూడా ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇక్కడ వేములపాటి అజయ్ కుమార్ ఫ్లెక్సీ మాత్రం పెద్దదిగా కనిపిస్తుంది. దాని తర్వాత పక్కనే ఉన్నటువంటి ఎమ్మెల్యే ఫోటో కూడా పక్కనే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఆ పైన ఉన్నటువంటి ప్రోటోకాల్ ప్రకారంగా చూసుకుంటే నరేంద్ర మోడీ అలాగే కూటమి నాయకులకు సంబంధించిన అందరి ఫోటోలు కూడా ఉన్నాయి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఎక్కడ కూడా ఆ పైన కూడా ఎక్కడ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడంతో ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ఇంత పెద్ద కార్యక్రమం చేసి కూడా ఈరోజు జనసేన అధినేతటువంటి పవన్ కళ్యాణ్ ఫోటోని మర్చిపోవడం ఏంటని కూడా మరొక వైపు మాత్రం పలువురు విమర్శిస్తున్నటువంటి కూడా పరిస్థితులు అయితే మాకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం చూసుకుంటే ప్రధానంగా జనసేన కార్యక్రమం, ఇది జనసేన పార్టీ కార్యక్రమం. ఆనాడు వచ్చినటువంటి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు పూర్తిగా జనసేన అధినేతటువంటి పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడంతో మరింత వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి జనసేన అభిమానులు అలాగే వీర మహిళలు కూడా అందరూ కూడా తీవ్ర ఆందోళన, ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అసలు పూర్తిగా ఈ ఫ్లెక్సీలు వెలిసాయి, ఈ ఫ్లెక్సీల్లో కూడా పూర్తిగా ఫోటో లేకపోవడం ఏంటంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే సుమారుగా ఈ ఫ్లెక్సీలు వెలిసి కూడా వారం రోజులు కావస్తున్నాయి. వారం రోజుల నుంచి కూడా అసలు ఎవరు కూడా పట్టించుకోకుండా ఈ విధంగా ఉంచారని కూడా మరొక వైపు మాత్రం చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీనిపైన మాత్రం అధిష్టానం కూడా అసలు ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు, అసలు చూడట్లేదని కూడా మరొక వైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సోషల్ మీడియా వేదిక అయితే మాత్రం ఈ సంబంధించిన పోస్టులు కూడా మరొక వైపు జక్కలు కొడుతున్న పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే దీనికి అందరికీ ప్రధాన కారణం ఒకటే, ఏదైతే జనసేనకు సంబంధించినటువంటి ఇంతవరకు కూడా ఒక ఇన్ఛార్జీలు కానీ కోఆర్డినేటర్లు కానీ ఎవరు కూడా ఒక మండల స్థాయి నుంచి కానీ గ్రామీణ స్థాయి నుంచి కానీ జిల్లా స్థాయి వరకు కూడా ఎవరు కూడా ఒక మానిటరింగ్ చేసినటువంటి ఒక స్థాయి కమిటీలు కానీ ఎవరు కూడా లేకపోవడం కారణంగానే ఇటువంటి కార్యక్రమాలు కూడా జరిగే ఉండొచ్చని కూడా మరొక వైపు మాత్రం చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా మరొక వైపు చూసుకుంటే ఒక జనసేన సంబంధించిన పార్టీ సంబంధించినటువంటి క్యాడర్ని కూడా బలోపేతం చేసుకుని వస్తే తప్ప కానీ ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడైతే మాత్రం చిన్న తప్పులు అయితే దొరుకుతూ ఉంటాయి. దొరికేటప్పుడైతే మాత్రం దాన్ని చూపే ప్రయత్నం అయితే జరగట్లేదు. అంటే దానికి అందరికీ ప్రధాన కారణంగా చూసుకుంటే గ్రామీణ స్థాయి నుంచి కూడా ఎటువంటి కార్యాచరణ కూడా దాల్చట్లేదు. గ్రామీణ స్థాయి నుంచి కూడా ఒక కమిటీ కానీ కమిటీలతో పాటు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా ఎవరు నాయకులు కానీ వాళ్ళకి సంబంధించిన కోఆర్డినేటర్లు కానీ ఇన్ఛార్జీలు కానీ ఎవరు లేకపోవడంతోనే ఇటువంటి తప్పులు కూడా దొరుకుతున్నాయని కూడా పలువురు విశ్లేషకులు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఇటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే
ఒక కమిటీ ఉండాలి. కమిటీ ప్రతి ఒక్కటి కూడా సూచిస్తూ ఉండాలి. అటువంటి సందర్భంలో ఇటువంటివి ఏవి లేకపోవడం కారణంగానే ఇటువంటివి తప్పులు దొరుకుతున్నాయని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క ఫ్లెక్సీలు అయితే మాత్రం ఇంతవరకు కూడా తీయకపోవడంతో మరింత ఎక్కువగా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విమర్శలు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సుమారుగా వారం రోజులు కావస్తున్నాయి. అసలు ఈ ఫ్లెక్సీలు అంతా పూర్తిగా చూసుకుంటే ఇదొక జనసేన కార్యక్రమం. ఈ జనసేన పార్టీ కార్యక్రమం అయినప్పటికీ కూడా ఆ జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడంతో తీవ్ర విమర్శలు కూడా మరొక వైపు గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన శ్రేణులు అలాగే ముఖ్యంగా వీర మహిళలంతా కూడా మరింత ఆందోళన చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.